రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పోలీసుల విచారణకు హాజరయ్యారు. హెలికాప్టర్ విండ్షీల్డ్ పగిలిన ఘటనపై పోలీసులు ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఉన్నారు. ఆయన చాలా కాలంగా అజ్ఞాతంలో ఉన్నారు. ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారు. 41C నోటీస్ ఇచ్చి విచారించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఈ నోటీస్ 2 రోజుల క్రితం అందుకున్న ప్రకాష్ రెడ్డి సోమవారం విచారణకు హాజరయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో రామగిరి సీఏ శ్రీధర్ సమక్షంలో పోలీసులు 3 గంటల పాటు జరిగిన విచారణలో పోలీసులు 102 ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. అయితే హెలికాప్టర్ విండ్షీల్డ్ పగిలిన ఘటనతో తనకు సంబంధం లేదని చెప్పినట్టు ప్రకాష్ రెడ్డి వెల్లడించారు. జగన్ పాపిరెడ్డిపల్లె పర్యటనలో హెలికాప్టర్ పైకి కార్యకర్తలను ఎందుకు రెచ్చగొట్టారని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని పోలీసులు నిలదీశారు. హెలికాప్టర్ దెబ్బతింటే మరోటి ఏర్పాటు చేయకుండా రోడ్డు మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారని ప్రశ్నించగా ఏర్పాట్లను తాను పర్యవేక్షించలేదని చెప్పారు. అవసరమైతే ఈ విషయంలో మరోసారి విచారణకు పిలుస్తామని పోలీసులు హెచ్చరించారు.